హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బొటెక్ కనిగిరి. ఈరోజు లాగొచ్చేసరికి మా బాబు విజయవాడ హాస్టల్లో ఉంటాడు కదా, వాడు తినడానికి పల్లి ఉండలు ప్లస్ సున్నుండలు అడిగాడు, బొబ్బట్లు కూడా అడిగాడు. వాడికి కొంచెం స్కిన్ ఎలర్జీ ఉంది, అది తగ్గేదాకా అవి పంపించమని చెప్పేసి ఇవి చేస్తున్నాను. ముందు కేజీ పల్లీలు తీసుకున్నాను. పల్లీలు బాగా రోస్ట్ అయ్యేదాకా సిమ్లో పెట్టేసి బాగా రోస్ట్ అయ్యేదాకా వేపాను. వేపిన తర్వాత మా అమ్మమ్మకి ఇచ్చాను. మనవి వేగిందా లేదని చెప్పి పరిశీలించి మరీ వాటిని చూస్తుంది. బాగా వేగినవి ఎలా నలపాలి వేడిగా అనేసరికి నేను పక్క గుర్తు ఇచ్చేసరికి తను అది బాగా స్మాష్ బాగా చేస్తుంది. అంటే గింజ నలపకుండా ఒక జస్ట్ పైన కదా నలిపిన తర్వాత బాగా చాకులో పోసి చెరుగుతుంది. నేను దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, అన్నీ బాగా వేగినాయా అంటే బాగానే వేగినాయి, పర్లేదులే. నేను ఎక్కడైనా పొట్టు ఉందంటే పొట్టున్నా పర్వాలేదు లేవా అని చెప్తున్నాను నేను. చూడండి ఎంత చక్కగా మొత్తం చెరుగుతుంది, అంతా ఊదేస్తుంది అనమాట పొట్టు అంతా కూడా. ఈరోజు మాకు వర్షం పడింది బయట, అందుకే బయట అలా ఉంది. క్లైమేట్ కూడా భలే కూల్గా ఉంది. నేను మళ్ళీ వేరే కళాయిలో కేజీకి కేజీ బెల్లం పట్టిద్దండి. పల్లి టిక్కీకి ఆర్గానిక్ బెల్లం, ఎర్రగా ఉన్నది అనుకోవద్దు. ఇందులో చక్కెర ఉండదు, ప్లస్ సున్నం నీళ్ళు వేస్తే తెల్లగా వస్తుంది బెల్లం, అది కూడా లేదు. ఆర్గానిక్ అయ్యేసరికి చాలా రెడ్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే పాకానికి పెట్టున్నా కాబట్టి కరుగుతుంది అది. ఇదిగోండి పల్లీలు ప్లస్ నువ్వులు కూడా వేపి దాంట్లో వేసుకొని వచ్చేసరికి సున్నుండకి వేపిచ్చాను అనమాట. వాడికి బెల్లం చూడండి చక్కగా కరుగుతూ ఉందన్నమాట. బెల్లం ఉండలు లేకుండా కరగబెట్టాను. కరగబెట్టిన తర్వాత దాన్ని స్టీమ్ చేశాను. నేను స్టీమ్ చేసినది నేను వీడియో తీయడానికి కుదరలేదు, అందుకని తీయలేదు. బెల్లం పాకం వచ్చిందా రాలేదని చెప్పేసి ప్లేట్లో నీళ్ళు వేసుకొని దాంట్లో బెల్లం పాకం వేసి చెక్ చేస్తున్నాం అనమాట. బెల్లం పాకం రాలేదు. ఫస్ట్ 2 టైమ్స్ చూసాను, 2 టైమ్స్ కూడా బెల్లం పాకం రాలేదు. బాగా ఉడకాలి. ఇది హైలో పెట్టమని చెప్తుంది మా అమ్మమ్మ. హైలో వద్దు ఏమొద్దు, సిమ్లోనే చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది, బాగా ఉడుకుద్ది కూడా అని చెప్పేసి సిమ్లో మీద పెట్టి బాగా కలుపుతున్నాను. మధ్య మధ్యలో ప్లేట్లో వాటర్ ఉన్నాయి కదా, దాంట్లో వేసుకొని చెక్ చేస్తున్నాను నేను. ఏమన్నా అడుగంటుద్దేమని చెప్పేసి ఊరిక తిరగొట్టినట్టు జస్ట్ గంటతో తిప్పుతూనే ఉన్నాను. బాగా బెల్లం పాకం వచ్చేదాకా తిప్పాలి కదా, అలాగా మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను. అంతలో మా అమ్మమ్మ వచ్చింది. అసలు ఎట్లా చేస్తున్నానా ఏంటని చూడటానికి. తను కూడా అలాగే దాంట్లో ప్లేట్లో వేస్తుంటే వచ్చిందా రావట్లేదా అన్నట్టు చూస్తుంది. మరి అదే కదా నేను చెప్పింది. బాగా ఉడుకుతుంది చూడండి, ఎంత బాగుందో చూడండి. అసలు కలర్ కానీ అంతా ఆర్గానిక్ కదా, అందుకని చెప్పేసి కలర్ బాగా రెడ్గా బాగుంది. ఎంత బాగుందో చూడండి. అసలు మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ వేశాను చూడమని మా అమ్మమ్మ పక్కనే ఉంది. నేను ఓన్లీ వంట వరకే రికార్డ్ చేశానండి. ఇంకా కొంచెం ఉడికితే బెల్లం పాకం వచ్చేసిద్ది. కొంచెమే వచ్చిందనమాట, ఎక్కువ తిక్కుగా రాలేదు. బెల్లం పాకం ఎట్లా రావాలంటే వేరుశనగ ముద్దలకి కొంచెం మనం పాకం తీసినప్పుడు కొంచెం ప్లేట్ కేసి కొట్టడానికి టక్కని సౌండ్ రావాలి. అలా వచ్చేదాకా బెల్లం పాకం ఉడకబెట్టుకొని చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆర్గానిక్ బెల్లం, దీంట్లో సున్నం నీళ్ళు అవన్నీ ఏం పోయిరు. చూడండి బాగా ఉడుకుతుంది, బాగుంటుంది. అసలు ఎంత బాగుందో కలరు. అసలు అరోమా వస్తుంది, చూస్తుండే తినేయాలనిపిస్తుంది అనమాట. అలా ఉంది ఫ్లేవర్ అయితే. పాకం వచ్చేసింది. ఇప్పుడు పల్లీలు కూడా పోసేస్తున్నాను. పల్లీలు పోసి తిప్పేసాను బాగా చక్కగా. మొత్తం అంతా కలిపేసుకొని తీసుకెళ్ళి వచ్చింది అవి ఒక బేషన్కి ఆయిల్ పూసేసి దాంట్లో వేసేసాను. ప్రజెంట్ సున్నుండలకు కూడా రెడీ చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో పండిన మినపప్పే ఉన్నాయి, కాకపోతే ఒక 1/2 కేజీనే ఉన్నాయి. అందుకని ఒక 1/2 కేజీ సరిపోదని చెప్పేసి ఒక 1/2 కేజీ గుళ్ళపప్పు పోసాను.
ఇదేంటంటే మనం తినేటప్పుడు నోటికి ఖర్చుకోకుండా అదొకటి టేస్ట్ కోసం కూడా లైట్గా ఒక కేజీకి గుప్పెడు బియ్యం వేసానండి. గుప్పెడు బియ్యం వేసి బాగా రోస్ట్ చేశాను. ఏదైనా కానీ సిమ్లో పెట్టుకొని చేస్తాను నేను, హైలో పెట్టను. ఎందుకంటే కొన్ని మాడిపోతాయి హైలో పెడితే, కొన్ని యాగవు, అట్లా అట్లా ఉంటుంది కదా. అందుకని చెప్పి సిమ్లో పెట్టి బాగా వాటిని రోస్ట్ చేసేసాను. మధ్య మధ్యలో చూస్తున్నాను అనమాట వేగుతున్నాయా లేదా అని. ప్లస్ అట్లా అంతా క్లీన్ చేశాను. బట్ ఆ పొట్టు మినపప్పు కదా, కొంచెం ఏమైనా ఉంటుందేమన్నట్టు గెంటుతో ఎత్తుతూ ఊరుతున్నాను అనమాట. ఏమన్నా ఏం లేదు, చక్కగా ఉన్నాయి. అంతా నీట్గానే క్లీన్ చేసేసాను. చాలేవా మరి? పల్లీలు ఇంట్లో కొంచెం చట్నీకి అని చెప్పేసి చేసిన కొంచెం, అవి కూడా మా అమ్మమ్మ అలా చేయించేసి డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే బాగుంటాయి అనేసి ఎప్పటికప్పుడు చట్నీ చేసుకోవడానికి గాలడం డబ్బాలో పెట్టుకోవాలి అలా క్లీన్ చేసుకున్నాను. అప్పుడు మనం చట్నీ చేసుకుంటే బాగుంటాయి. మా అవి చూడండి ఎంత కష్టపడుతుందో, బెల్లం కొడుతుంది సున్నుండల్లోకి. పాపం బిడ్డ. తర్వాత చెప్పాను కదా మీకు, డీస్లో వేసేసాను. సున్నుండలకు కూడా పిండి మిక్సీకి పెట్టేసి మాది కొట్టిన బెల్లం కలిపేసాను దాంట్లో. ఇది కూడా హోమ్ మేడ్ నెయ్యేనండి, నేనే తయారు చేశాను. ఇంట్లో పాలు తీసుకుంటాను కదా, చక్కగా నెయ్యి తీసుకుంటాను నేను, నెయ్యి చేసుకుంటాను నేనే. కుండ అయ్యేదాకా నెయ్యి పోయాలని చెప్పేసి పోసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇక్కడ మా పాపని వీడియో తీయమంటే తీయలేదండి. ఉండలు చేసేది కూడా వీడియో చేయమని చెప్పాను, బట్ తను తీయలేదు, ఏదో చదువుకుంటుంది కూర్చొని. అందుకని చెప్పేసి నేనే పోసుకొని నేనే చేసుకుంటున్నాను. కొంచెం తీసి ఆపేసింది అనమాట. ఉండలు చేసింది రికార్డ్ చేయలేదు తను. ఉండలు చేశాను నేను చక్కగా. తర్వాత ఇవి చేస్తున్నాను, ఉండలు గట్టిగా చేస్తున్నాను అనమాట. నేల మీద వేసాను అనుకోవద్దు, ఫ్లోర్ మంచిగా క్లీన్ చేసి అలా చేసుకున్నాను. ఇవ్వండి డబ్బాలు సున్నుండలు కూడా చేసి పెట్టేశాను. ఎలా ఉన్నాయో మీరే చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఎలా ఉన్నాయో మీరే చెప్పండి ఫ్రెండ్స్.